ఫ్రెండ్స్, అన్నదానాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పత్రికారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. గట్టిగా. ఫ్రెండ్స్, నేను ఒక 5 మినిట్స్ మన స్పిరిచువల్గా ఎదగడానికి, ఉన్నతంగా ఎక్కడా బ్రేక్ లేకుండా ఎదగడానికి ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తాను. నేను ఒకటి, రెగ్యులర్గా ధ్యానం చేయడం. సో మీలో చాలామంది రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే రెగ్యులర్గా ధ్యానం చేయలేకపోతున్నారో వాళ్ళు కండిషన్ పెట్టుకోండి. ఏ రోజైతే ధ్యానం చేయనో ఆ రోజు నిద్రపోను, లేదంటే భోజనం చేయనని మీకు మీరు కండిషన్ పెట్టుకోండి. 2, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవండి. చాలామంది పత్రికార పుస్తకాలు కూడా చదవరు. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. 2-3 సంవత్సరాలు ధ్యానం చేస్తూ కూడా పత్రికార పుస్తకాలు కూడా చదవరు. ఫస్ట్ ముందు పత్రికార పుస్తకాలు చదవండి. పత్రికార పుస్తకాలతో పాటు మన పత్రికారు సజెస్ట్ చేసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మనకి సార్ ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అది స్వాధ్యాయం అనేది. అందరి మాస్టర్ల పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం ద్వారా మీ చైతన్యం ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే కొలది, చదివే కొలది మీలో ఎంతో మార్పు వస్తుంది. మీరు మీ గత జన్మల్లో పొందిన జ్ఞానమంతా కూడా మీకు గుర్తుకొస్తుంది ఆ పుస్తకాలు చదవడం ద్వారా. అందుకని ధ్యానం ఎంత అవసరమో పుస్తకాలు చదవడం అనేది అంత అవసరం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యజ్ఞం నుంచి వెళ్ళేటప్పుడు కనీసం ఒక 2 పుస్తకాలన్నా కొనుక్కుని వెళ్ళండి. తర్వాత 3వది సజ్జన సాంగత్యం. అందరి మాస్టర్ల దగ్గర ఆ జ్ఞానం తెలుసుకోవాలి. మనకు తెలిసిన జ్ఞానం పంచాలి. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఒక తేనెటీగ ఎట్టయితే తేనెను స్వీకరిస్తుందో అట్లా అందరి మాస్టర్ల దగ్గర జ్ఞానాన్ని అందుకోవాలి. ఏ ఒక్క మాస్టర్ దగ్గర మనం ఇరుక్కోకూడదు. గుర్తుంచుకోండి, అందరి మాస్టర్ల దగ్గర కూడా మనం జ్ఞానాన్ని అందుకోవాలి. 4వది పిరమిడ్స్ను ఉపయోగించుకోండి. పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతం. మనకి ఒక పైపులో ఒక అడ్డం ఏర్పడినప్పుడు బకెట్తో నీళ్ళు పోతున్నా పోదు, కానీ ఒక ప్రెషర్ పైప్ పెడితే చాలా తక్కువ వాటర్తో అది రిలీజ్ అయిపోతుంది. అందుకని పిరమిడ్ కింద ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న బ్లాక్స్ చాలా తొందరగా క్లియర్ అవుతాయి. మరి అది 3 శక్తివంతం. మన టైం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్స్ను ఉపయోగించుకోండి. స్థలాలు ఉన్నవాళ్ళు, ఇల్లు ఉన్నవాళ్ళు, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు పిరమిడ్ కట్టుకోండి. లేనప్పుడు కనీసం ఒక 2 ఫీట్ పిరమిడ్ మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. అది కూడా మీరు పెట్టుకోలేకపోతే కనీసం ఒక క్యాప్, ఒక కాపర్ క్యాప్, లేదంటే ఒక ప్లాస్టిక్ క్యాప్, ఇక అది కూడా లేకపోతే ప్లాస్టిక్ క్యాప్ 40 రూపాయలతో వస్తుంది, అదైనా పెట్టుకుని ధ్యానం చేయండి. పిరమిడ్స్కి సపోర్ట్ చేయండి. పిరమిడ్స్ కడుతున్నా సపోర్ట్ చేయండి. ఎక్కడ పిరమిడ్లు కట్టినా కూడా దాంట్లో భాగస్వాములు అవ్వండి. అందరికీ పిరమిడ్ నేర్పించండి. అట్లాగే ఇక్కడ పిరమిడ్ వర్క్షాప్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది ద్వారకా నివాస్ దగ్గర. ఆ పిరమిడ్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి. మరి ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక సత్యాలు స్పిరిచువల్ ఫార్ములాస్ని అర్థం చేసుకోండి. 1, ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు. ఇక్కడ మనమే ఉద్ధరించుకోవాలి. మనమే ఉద్ధరించుకుంటున్నాం, మనమే నాశనం కూడా చేసుకుంటున్నాం. గుర్తుంచుకోండి. సో ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ఆత్మశక్తి అనంతంగా ఉంది. సో మీలో ఉన్న శక్తిని మీరు ఉపయోగించుకోండి. మీ ఆలోచనల ద్వారా, ఒక పాజిటివ్ ఆలోచన ద్వారా మీ శక్తి బయటకు వస్తూ ఉంటుంది. మంచి పాజిటివ్ ఆలోచన చేయండి. మరి పాజిటివ్ ఆలోచన రావడానికి మరి మీకు ధ్యానము, స్వాధ్యాయము అనేది, సజ్జన సాంగత్యం 3 మీకు ఉపయోగపడతాయి. మరి మీకు మనకు మనమే దిక్కు కావాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అగ్నిలో కర్మ దగ్ధం అవుతుంది, కానీ అనుభవిస్తే కర్మ దగ్ధం కాదు. జ్ఞానం కర్మ వెనక మా లెర్నింగ్ ఉంది. ఆ గొప్ప బహుమతి అని సమస్య అంటే ఏది ఉండదంటాడు రిచర్డ్ బాక్. ఒక సమస్య ఉందంటే ఒక బహుమతి ఉంది అక్కడ మనకి. ఆ జ్ఞానం ఉంది. సో ఆ జ్ఞానంతో ఆ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. అట్లాగే ఫైనల్గా మన స్పిరిచువల్గా హైయెస్ట్ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా, ఏ చక్రాస్థితిలో ఉన్నా, మణిపూరకం అవ్వచ్చు, స్వాధిష్టానం, విశుద్ధి ఏదైనా కానివ్వండి, సేవ అనేది చాలా ఇంపార్టెంటు. ఏ చక్రస్థితిలో ఉంటే ఆ చక్రస్థితికి సంబంధించినటువంటి సేవ అనేది మనం చెయ్యాలి. నువ్వు హైయెస్ట్ స్థితిలో వెళ్ళావు ఆ చక్రస్థితిలో అంటే దాని అర్థం ఏంటంటే ఆ చక్రస్థితికి సంబంధించినటువంటి సేవ నువ్వు చేస్తున్నావు. అన్నిటికన్నా ఉత్తమమైన సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవ.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ వర్క్ నేనేం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలవాలి. అట్లాగే గ్రూప్ వర్క్ ఏం చేస్తున్నాను, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగావు అంటే ఆ గ్రూప్ వర్క్ చేస్తూ ఉంటావు. ఎంత గ్రూప్తో నువ్వు పనిచేస్తున్నావు అంటే అంత ఆధ్యాత్మికంగా ఎదిగావు అనేదానికి అర్థం గుర్తుంచుకోండి. నేను ఒక్కడనే చేస్తాం అనేది ఒక స్టెప్పే, తర్వాత గ్రూప్గా పనిచేయడం అనేది సెకండ్ స్టెప్. ఎంతమంది గ్రూప్తో నువ్వు పనిచేస్తున్నావో అంత ఎదిగినట్టు గుర్తు. సో గ్రూప్ వర్క్ అనేది చాలా హైయెస్ట్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి అందరూ కూడా గ్రూప్ వర్క్ చేయండి. తర్వాత సేవ, ఇప్పుడు మీ ఊళ్ళల్లో ఎవరు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా సపోర్ట్ చేయండి. కనీసం మీరు సపోర్ట్ చేయకపోతే నోరు మూసుకుండాలి, అంతేగాని విమర్శ వద్దు. ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు వర్క్ చేస్తారు. అంతనే పత్రికారు 13 ఆదర్శ సూత్రాల్లో ఎస్ అనే కాన్సెప్ట్ని పెట్టింది. మీరు ఎవరు ఏం చేసినా ఎస్ ఎస్ అనండి, చేతనేది చేయండి, నచ్చితే, లేదంటే ఆ మనిషి నచ్చలేదు మీరు చేయాలనుకోవట్లేదు కామ్గా ఉండండి అంతే అక్కడ. అంతేగాని మీ ఎక్కడ కూడా అడ్డుపడొద్దు. అది మన కర్మలకి మన ఎదుగుదలకు మనం అడ్డుపడినట్టే. అది అవతలాలకు అడ్డుపడుతున్నామంటే మన ఎదుగుదలకు అడ్డుపడినట్టే. అందుకని సేవ, మీ ఊళ్ళల్లో పిరమిడ్లు కట్టినా క్లాసులు పెట్టినా సేవ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఊళ్ళో మన సేవ చేస్తూ ఇంకొక 2 పాయింట్లకు మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకటి కైలాసపూరి అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్సు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు చేయగలిగినటువంటి సేవ ఇక్కడ చేయాలి. ద్వారకా నివాస్ అవ్వచ్చు, శక్తిస్థల అవ్వచ్చు, అన్నదానం అవ్వచ్చు. చక్కగా ప్రతి వారం 2 రోజులు క్లాసులు ఉంటున్నాయి. ఆ క్లాసులకి అటెండ్ అవ్వండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. శక్తిస్థల దగ్గర మీరు ధ్యానం చేయండి. సో ప్రతి సంవత్సరం కనీసం ఒక 2 టైమ్స్ అన్న ఇక్కడ రండి, చక్కగా రండి. తర్వాత పిఎంసికి సపోర్ట్ చేయండి. పిఎంసికి సపోర్ట్ చేయడం ద్వారా కొన్ని లక్షల మందికి జ్ఞానం అందుతుంది. పిఎంసికి ఏ విధంగా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. కనీసం పిఎంసి ప్రోగ్రామ్స్ చూడమని కొత్త వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈ పనులు మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఎక్కడా కూడా మీరు ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఎక్కడ బ్రేక్ ఆగకుండా మీ స్పిరిచువల్ గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? మరి ఇంత అద్భుతమైనటువంటి మరి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయం కమిటీకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ హైదరాబాద్ వారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ట్రస్ట్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు 10 గంటలకి ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాపు ద్వారకా నివాస్ దగ్గర ఉంది. అది లైవ్ కూడా వస్తుంది. ఎవరైతే పిఎంసి చూస్తున్నారో వాళ్ళు చక్కగా లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లాగే పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్, పిరమిడ్లు ఎట్లా తయారు చేయాలనే వర్క్షాప్ కూడా ఉంది. దాంట్లో కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.